హాయ్ గుడ్ మార్నింగ్ అండి. తల్లిదండ్రులు పెట్టుకొని పోతున్నా కార్తీక్ వీడియో సరిగ్గా తీలా సేమ్ కాబట్టి ముందు వీడియోలో చలి విపరీతంగా మంచు కూడా అట్టే ఉంది. కానీ ఈరోజు చూడండి మంచు అనేది ఒక్క రోంత కూడా లేకుండా అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కో రోజు చూడండి సేమ్ అదే రూట్లోనే పోయినా ఈరోజు కూడా కాకపోతే ఆ ఊర్లోనే కానీ వేరే వాళ్ళకి ఈరోజు చూడండి ఆడన్నా మంచన్న లేదు, సేమ్ రూట్ చూడండి. ఇక్కడే ఇది రోజు వెళ్తా మరి దున్నుకొని వస్తా. ఇరవైగా సేమ్ టైం 4:30 అవుతుంది. అదే టైం మళ్ళీ పోతున్నా. కానీ సెల్ ఉన్నది కానీ మంచు కురసలు ఎక్కువ అసలు. చూడండి ఇదే నా డ్యూటీ రోజు 4:30 కాబట్టి ఈరోజు రూట్ మార్చిన అదే ఊరు దిగమల్ల పోవాలా. ఇది మెట్ల రోడ్డు. ఎవరు చేనుకల్లా అయినా కూడా రాలా, నేనే పోతాను. నేను వచ్చే లేట్ అవుతుంది. ఊర్లోంచి రావాలి, అది ఊరు బయట చేను. నేను ఎందులో అని చెప్పి నేనే పోతున్నా. కానీ భయంగా అనిపించదు. ఏమన్నది బ్లూటూత్ పెట్టుకోండి, సాంగ్స్ ఫుల్ పెట్టుకుని పక్క సౌండ్ కూడా వినపడదు. పోతా ఉంటా. ఇంకా చేను వస్తుంది, అది చూపించా చూడండి. అంతే మొగ్గే చూడ ఎవరే కానీ ఒక్కరిని అటు ఎవరు సెలవులు ఎవరు ఉంటారా? ఏమో పొరపాటు నేను దయ్యం వచ్చిందంటే ఏమో అంతే పుష్ కానీ ఏముండవు. కానీ ఆ ధైర్యంతో పోతున్నా. చూడండి చేను కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి అదే సేమ్ నేను దున్న మారిగానే, కానీ వాళ్ళదేను వేరే వాళ్ళది. సేమ్ ఒకటేసారి సందు, ఒకటే సందు. వాళ్ళు కూడా వేరే లేదా సందుకు ఒకటే కింద నుంచి పై వరకు. ముందు వీడియోలో సేను వానరానా అని అన్నాడు. ఈసారి వానర కూడా లేదు. ఈ తోట కూడా ఫినిష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా అయిపోయింది చాట్లాడు కాబట్టి ఈ పత్తి దొంగడు వీడు నేను చేస్తాడు. ఎవరికి సేల గడిపాక నీళ్ళు కట్టిన వస్తే దొంగతనం చేస్తాడు. ఊరు అనుకునే చుట్టూరు ఏం లేదు, కానీ చూసి అంతే. నీళ్ళ పైపుతో చిట్టు ఎక్కలాకి నీళ్ళు అయితే టెంకాయలు పడుతున్నాడు. నేను చూడండి పడే రెండు నాకేం మొత్తం కారణం వాడే. చూడండి ఆ తెలివి ఒప్పుకోవచ్చు అండి. టెంకాయ చెట్టు ఎక్కనోళ్ళు మార్చండి ఎవరైనా పైపుతో పెట్టెత్తుకుని కొట్టుకున్నాడు. ఇప్పుడు టెంకాయ పగిలింది లొడ 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 తాగుతున్నాడు యాలుడు. నేను కమ్ముకుంటావా ఒకరు తాగుతా అంటే మనకు ఒప్పుతుంది ఒప్పదో. నేను తాగిందా నేను ఒప్పుకుంటా, నేను మెరుక్కొని నేను తాగిన అట్లా ఒప్పదు ఫ్రెండ్స్ మనకు. అబ్బా కూడా నీళ్ళైతే అబ్బా చక్కిరే బల్లో కూడా అయితే ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టేద్దాం. ఇలా ఉన్న స్విచ్ మటుకు తండ్రిలో అయితే సేన్ అవుతుంది కాదు, మా బామర్తిదే తండ్రిలో అయితే కొట్టాడు. ఇప్పటికి 4 టంకాలు కొట్టాడు. చేసి అట్లా చూడండి. ఒకటి కొట్టింది కాక ఏడేస్తా ఒక కాయన్న ఒకటి దొంగతనం చేసిన నా దగ్గర కూడా కొట్టించాను. చిన్నగా వాడు గాలి తోలుతుందంటే నన్ను కుటుంబం అని చెప్పి కొట్టించాడు. నేను ముక్తనా నేను సేలో గడిపోక నీళ్ళు కట్టుకోక నాకేమన్నా ఇదా చూస్తే తన్నించుకోవాలా వాడి బతుకు దగ్గర. మొత్తానికి ఏరుకోవడం కాయలింగా చాలా ఎక్కువ. మళ్ళీ చూసారనుకో అంతే. మా టీం మారిపోతాం, మా వణుకొస్తుంది మా దానా గోతం. మొత్తానికి 1 2 మొత్తానికి 5 6 కాయలు కొట్టినాం ఫ్రెండ్స్. అయితే 5 6 కాయలు కొంచెం చోరీ చేసినాం. అట్లా ఊలాలి కదా, ఏం కాదులే. ఒక్కపోతుంటాం మనం. ఇప్పుడు పోతాడు కాయలు ఎత్తుకొని నేను పైపు ఎత్తుకొని పోతున్నాను. మళ్ళీ నీళ్ళు కట్టిన పైపు అది. ఇప్పుడు దేని పైపు దేనికి వాడతాడు చెట్టు ఎక్కన్నా. దొంగకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఫ్రెండ్స్. అడిగా వదిలేసి నాకు కూడా నేర్పించాడు చిన్నగా. మనం గమ్ముకుంటామా వదిలినప్పుడు నేను కూడా కొట్టుకుంటాను అప్పుడప్పుడు. ఇదే ఫ్రెండ్స్ మొన్న రీసెంట్గా పూసాను ఒక్కనే దీనంతా. ఇప్పుడు ఇరిక్కుతుంది ఇది మనకి మొక్క. చూడండి అచ్చంగా బాగా నీళ్ళు కట్టడానికి పోసాను. నీళ్ళు కట్టి సండలు అవుతుందని చెప్పి నీళ్ళు కట్టడానికి పోసాను. ఇప్పుడు గమనించి వచ్చాను వాళ్ళ కాడ అన్నీ మొత్తం ఆయుధాలన్నీ రెడీమేడ్గా పెట్టుకో రెడీగా చేసుకోవడం. తాగుతాడు కాయ బాగుండా మనం కొట్టుకుంటామా చేత కొట్టుకున్నా మళ్ళీ రాయగడ పోయి కొడతాను మగోడు. చూడండి మనం అమ్ముకుంటామా
కాయ బాగుండదు దారా కాయ దాన్ని కొట్టుకున్నా టంకాయలు కొట్టే ఎక్స్పీరియన్స్ బాగుండదు ఫ్రెండ్స్. అయ్యా ఓకే మస్తు అవుతుంది సాయ అట్లా కొడలు కొడుకు బల్ల దిగుతుంది ఫ్రెండ్స్ అనమాట. మేము చేసే పని ఏంది మీకు ఆడుకు వచ్చినాము ఏం చేస్తాం చూడండి. ఆ చూస్తే కనబడతా అని చెప్పి నేను నీళ్ళు గట్ట అడిగి చూసి కొట్టుకుంటున్నాం. బొక్క అయితే పడింది ఫ్రెండ్స్ మొత్తం పెద్ద బొక్క. అబ్బా లొట్ట నీళ్ళు అబ్బా బల్లే ఉన్నా ఫ్రెండ్స్. నేత కొబ్బరి ఉన్నది ఆ కొబ్బరికి తినాలి నీళ్ళు నాకు బల్లే ఉంటుంది. నేత కొబ్బరి కొట్టి చూపించా చూడండి. నేను అంత యుద్ధం చేస్తున్నా కాయతో కొట్టేదానికి ఆడ చేయి దాకా కొట్టుకుంటాను. మొత్తానికి ఏటు పడింది చీల్చా చూడు పేగులు చేసినట్టు. అబ్బా దాని ఉప్పు తీసుకొని ఐదులన్నీ పక్కన మనకండి అన్నీ నేత కొబ్బరి. అబ్బా పచ్చి కొబ్బరి కానీ టెంకాయలు నేత కొబ్బరి తాగితే బల్లే ఉంటుంది అయితే చూడండి. బా సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్. అయితే ఆ పని ఇంకా పెట్టుకుంటే కాదని చెప్పి నేను ఎరువు చల్లుకోవాలి. ఇంకా వాడికేమి బాగానే ఉంటుంది. ఇంకా కరెంట్ ఎక్కువసేపు ఉండదు. ఇంకా నేను ఎరువు చల్లి నీళ్ళు కట్టుకోవాలి మొత్తం. నేను మొక్కకి మళ్ళీ ఎరువు చల్లుకున్నా ఫ్రెండ్స్. ఇది అన్ని కళలు ఉన్నాయి మనకాడ ఒక కళ కాదులే. ఇది మన జీవితం మన లైఫ్. ఎరువు చల్లుకోవడం సాయంత్రం అయితే పాలు తీసుకోవడం ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ పోవడం అప్పుడు ఇలా వచ్చి నీళ్ళు కట్టుకోవడం గడ్డి మొక్కకి చాలా జీవితం. ఎందుకంటే కరెంట్ కూడా పోయింది ఫ్రెండ్స్. ఎందుకులే అని మళ్ళీ రిటర్న్ పోతున్నాం ఇంటికి. ఇంకా ఏం చేయాలా ఊరు అనుకున్నాయి కదా అందుకని బైక్ వేసుకొని వచ్చేసినాం. ఈ రోజులో ఊరు నడుచుకొని పోయేది ఆడికి పోయినా అప్పుడు పోతారా నడుచుకుంటా. ఇప్పుడు అంతా బైక్లే దాన్ని క్యాబ్ చేసుకొని పార్టీ గిట్టి దొంగతనం గింగతనం చేసుకొని ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్.